నమస్కారం. ఈ రోజు మనం ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో సరిపడినంత ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత మూత తీసి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తగినంత మసాలా వేసి ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఆలుగడ్డ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.